To remember the life and witness of our brother, our father, our grandfather, late Sri Dasari Varjil Vijayarao garu. Let's spend a few moments in silence and in silent prayer. ఆమేన్. మనందరం కలిసి ఈ ప్రార్థన సహవాసాన్ని ప్రారంభించుకుంటూ గాను మనందరికీ చిరపరిచితమైన కీర్తన దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన పాడుకున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వర్ణింపగలరా వరదూతలైన వర్ణింపగలరా పరిశుద్ధ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ పరమానంద
ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా జనక కుమారాత్మ లను నేకదేవా జనక కుమారాత్మ లను నేకదేవా ఘన మహిమ చెల్లును తన నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును తన నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనాని వాణింపగలరా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుగా విందాము. మొదటిగా కీర్తనల గ్రంథం 23వ దావీదు కీర్తన, మనందరికీ పరిచయమైన దావీదు కీర్తన. శ్రీ దాసరి క్రిస్టోఫర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. Psalms 23. The Lord is my shepherd, I shall not want. He makes me lie down in green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil. For you are with me, your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup overflows. Surely goodness and love will follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. రెండవ వాక్య భాగం యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుంచి 26 వరకు బ్యూలా సుచిత్ర గారు. The scripture reading is taken from the book of John, chapter 11, verses 21 to 26. Then said Martha unto Jesus, Lord, if thou hadst been here, my brother had not died. But I know that even now, whatsoever thou wilt ask of God, God will give it thee. Jesus saith unto her, Thy brother shall rise again. Martha said unto him, I know that he shall rise again in the resurrection at the last day. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. Believe thou this? Here ends the word of God. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో కుటుంబ సభ్యులు వచ్చి వర్జిల్ విజయరావు గారి ఫోటో ముందు కొన్ని క్షణాలు నిలవబడి మౌన ప్రార్థనలో గడిపి అంజలి ఘటించమని వారిని ఆహ్వానిస్తున్నాను. I request the members of the family to come forward. Stand near the picture. Photograph of late Varjil garu. Spend a few moments in prayer and in silence. Brothers, sons, friends, relatives, the immediate family.
ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, అద్భుతమైన దేవుడు మా ప్రభువా, మాకు జీవాన్ని ఇచ్చావు. నిత్య జీవితానికి మా తండ్రి వారసులుగా మమ్మల్ని మా తండ్రి బలపరచడానికి, శక్తిమంతులను చేయటానికి ఆదరణకర్త అయిన నీ పరిశుద్ధ ఆత్మను మా తండ్రి మాకిచ్చి ఆత్మాభిషేకం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ సమయంలో మా ప్రభువా, నీవు పేరు పెట్టి పిలుచుకున్న నీ దాసుడు వర్జిల్ విజయరావు గారి కుటుంబాన్ని బట్టి మా ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవ సాక్షిగా నిలిపారు మా ప్రభువా. నీ సాన్నిధ్యంలో ఆయన ఉండగా మా ప్రభువా, దుఃఖంతో మా హృదయాలు భారంగా ఉన్నప్పటికీ నీ సాన్నిధ్యంలో నీ దాసులు ఉన్న సంతోషంతో నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన సాక్షి జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉండగా బిడ్డలందరినీ ధైర్యపరచమని, ఆదరించమని, దీవించమని, నీ నామానికై ఘనత తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. దానికి సిద్ధపాటుగా మనం అందరం కలిసి పరమ జీవము నాకు నీవా అనే పాటను పాడుకుందాం. మానిటర్లో ఆ పాట ఉన్నది, దయచేసి పాడమని, దేవుని స్తుతించమని మీకు మనం చేస్తాం. తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నివా. తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పారుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పారుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలు నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలు నన్ను కాపాడును. యేసు చాలు
చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును దేవునికి స్తోత్రాలు. ప్రశస్తమైన సమయంలో మనం ఉన్నాం. ఈ సమయంలో మార్త యేసు ప్రభువుతో సంభాషణలో మునిగిపోయి ఉన్నదని మనం చూచాం. ఆమె అంటుంది, యోహాను సువార్త మనం చదువుకున్న లేఖన భాగంలో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ప్రభువు స్పందించారు. ఆయన అంటున్నారు, అంత్యదినమున పునరుత్థానమందు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అంటూ ఈ మాట నమ్ముచున్నావా అని అడిగారు. ఈ మాట నమ్ముచున్నావా? అదే ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. ప్రభువు అడిగిన ప్రశ్న, ఈ మాట నమ్ముచున్నా? క్రైస్తవులుగా, క్రైస్తవ విశ్వాసులుగా మనం నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. నేను అన్నాను ఈ ఆరాధన ప్రారంభంలో, ఇది చాలా గంభీరమైన సమయము అని. గంభీరమైన సమయాన్ని ఎందుకన్నానంటే, ఒక ప్రక్కన మన హృదయాలు ఉద్వేగంతో ఉన్నాయి. మన ప్రియుడు వర్జిల్ గారిని పోగొట్టుకున్నాము, ఆయన ఇక లేరు మన మధ్య అనే భావన మనలను కృంగదీస్తుంటే, మరొక ప్రక్క లేదు, మా దేవుడు ఆయనే పునరుత్థానుడు, ఆయనే మరణాన్ని జయించాడు, ఆయనే మరలా వచ్చి మనలందరినీ సజీవులుగా ఆయన సాన్నిధ్యంలో నిలుపుతాడనే ఆ గొప్ప నిరీక్షణతో ధైర్యంగా మనము ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. వర్జిల్ గారి మరణాన్ని, ఆయన లేని లోటును తట్టుకునే ప్రయత్నం ఒక ప్రక్క మనం చేస్తున్నాం. మరొక ప్రక్క మనలో ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి
మరణము జీవితాన్ని ఈ ప్రశ్న వేసిందంట. ఓ జీవితమా, మనుషులంతా నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను అభిమానిస్తారు. అదే మనుషులు నన్ను అసహించుకుంటారని చావు మరణాన్ని అడిగిందంట. దానికి చావు జీవితాన్ని అడిగింది, దానికి జీవితం బదులిచ్చిందంట. నేను మధురమైన అభూత కల్పన, నేను ఐఎమ్ ఏ స్వీటెస్ట్ మిత్ దట్ పీపుల్ రిజాయిస్ ఇన్. నీవైతే బాధాకరమైన సత్యం. క్రైస్తవులుగా ఏది సత్యమో ఏది అసత్యమో మనకు బాగా తెలుసు. జీవితం అభూత కల్పన కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ మిత్, ఇట్స్ ఎ రియాలిటీ. ఇట్స్ ఎ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఆల్ ఆఫ్ అస్. దాన్ని అనుభవించడానికి, ఈ జీవితంలో సంతోషించడానికి, ఈ జీవితంలో దేవుని ఆరాధించడానికి, ఈ జీవితంలో దేవుని యొక్క మహిమను 10 మందికి చాటి చెప్పడానికి ఆయన ఇచ్చిన ఈ జీవితం అనేది ఇట్స్ ఎ రియాలిటీ, ఇట్స్ ఎ కాంక్రీట్ రియాలిటీ. ఆ విషయాన్ని మనం గుర్తించుకుంటాం. మనం చూస్తాం ఆదికాండ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసిన మాటలు. దేవుడనే యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మయే. వీ హ్యావ్ బికమ్ లివింగ్ బీయింగ్స్. కాబట్టి మనము మిత్ అనుకునే అవకాశం అసలు లేనే లేదు. రెండో విషయం ఏంటంటే, మన దేశంలో అధిక సంఖ్యాకులు నమ్మినట్లుగా ఈ జీవితం అయిపోయింది, పర్వాలేదు, ఇంకో జీవితం ఉంటుంది మనకి, పర్వాలేదు, ఇంకో జీవితం ఉంటుంది మనకి, పర్వాలేదు. అహం బ్రహ్మస్య అని తెలుసుకునేంత వరకు, నేనే దేవుడిని తెలుసుకునే ఆ జ్ఞానం వచ్చే వరకు మనం పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం, పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం. భగవంతునిలో ఐక్యమయ్యే వరకు ఈ సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది అనే ఆలోచన కూడా క్రైస్తవ విశ్వాసంలో, నిరీక్షణలో లేదు. దేవుడు మనకిచ్చింది ఒకే ఒక్క అందమైన జీవితం. దేవుడు మనకిచ్చింది ఒకే ఒక మధురమైన జీవితం. దేవుడు మనకిచ్చింది ఒకే ఒక్క ఫలభరితమైన జీవితం. దీన్ని సాధ్యం చేసుకోవాలి. నిజమే, మన ప్రియులను పోగొట్టుకున్నప్పుడు దుఃఖపడటం మానవ సహజం. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి యోసేపును పోగొట్టుకున్నప్పుడు తండ్రి ఎంతగా దుఃఖించాడో మనకి తెలుసు. ఎంతగా దుఃఖించాడంటే, ఆయన దుఃఖాన్ని ఎవరు కూడా ఓదార్చలేకపోయారు అని మనం చూస్తాం. యాకోబు తన బట్టలు చింపుకొని, తన నడుముకు గోనె పట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, అతని కుమారులందరినూ అతని కుమార్తెలందరినూ అతను ఓదార్చడానికి యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చు మృతులోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాడు. Until I die, until my last breath, I will mourn for my son. అంతగా యోసేపును ప్రేమించాడు.
అంతగా మనం మన తల్లిదండ్రులు ప్రేమిస్తాం, అంతగా మన తోబుట్లు మనం ప్రేమిస్తాం, అంతగా మన స్నేహితులు మనం ప్రేమిస్తాం. వారిని పోగొట్టుకున్నప్పుడు మనలో కలిగే బాధ, వ్యధ, వేదన వర్ణనరహితం. అది మనందరికీ తెలిసిన, వేరుగా ఏమీ చెప్పవసరం లేదు. అందుకని తబితా చనిపోయినప్పుడు పేతురు కోసం వాళ్ళు కబురు పంపారు. పేతురు ఓదార్స్తాడని కాదు, దైవజనుడు వస్తే అద్భుత కార్యం జరుగుతుందేమనే ఆశతో వాళ్ళు పంపారు. పేతురు వచ్చినప్పుడు అక్కడ ఉన్న విధవరాణులు చేస్తున్న పని ఏంటంటే, పేతురుని చూసి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. వాళ్ళు దుఃఖిస్తూ దోర్కా వారికి ఏ మేలు చేసిందో, దోర్కా వారికి ఎంత సహాయకారిగా ఉందో ఆ విషయాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. మన ప్రియులు చనిపోయినప్పుడు మనం చేసే పనులు ఇవి. వారు ఉండగా మనం ఇటువంటి గుర్తింపు బహుశా ఉండదేమో, కానీ చనిపోయిన తర్వాత ఈ విధమైన శ్రేష్టమైన కార్యాలు నా కోసం, నా జీవితం కోసం, నా క్షేమం కోసం, నా ఎదుగుదల కోసం చేశాడు అనే గుర్తింపు అప్పుడు వస్తుంది మనకందరికీ. కానీ ఆ గుర్తింపు అనేది అంతటితో ఆగిపోకూడదు, అది కొనసాగించాలి. ఏ కార్యాలైతే వర్జిల్ గారు చేసి చూపించాడు, ఏ ప్రేమనైతే వర్జిల్ గారు పంచి ఇచ్చాడో మనందరికీ, ఏ ఉదాత్తమైన జీవిత విధానాన్ని అయితే ఆయన మనం చూపించి వెళ్ళాడో, ఆ ఉదాహరణ తీసి పక్కన పెట్టేస్తే ఈ విధంగా కూర్చుని మా అన్న వెళ్ళిపోయాడు, మా నాయన వెళ్ళిపోయాడు, మా తమ్ముడు వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ కూర్చుంటే ఫలితం ఏమీ ఉండదు. ఓన్లీ వెన్ వీ కంటిన్యూ ది లెగసీ ఆఫ్ హిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ లైఫ్, మన ఇరుగు పరుగులు మన జీవితాల్లో ఆ ప్రేమను, ఆ నడకను, ఆ నడవడిని, ఆ ఆదర్శాన్ని, ఆ సాక్ష్యాన్ని చూడగలిగినప్పుడు, దట్ ఈస్ ద బెస్ట్ ట్రిబ్యూట్ వీఆర్ పేయింగ్ టు ది డిపార్టెడ్ సోల్. ఆ విశ్వాసాన్ని మనం పుణికి పుచ్చుకున్నాము. విశేషం ఏంటంటే, మానవులుగా మనం మాత్రమే దుఃఖించమండి. సండే స్కూల్లో ప్రశ్న వేస్తారు చిన్నపిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి, బైబిల్లో అతి చిన్న వాక్యం ఏది అని అడుగుతారు. టక్కున మన అందరికీ గుర్తొచ్చే జవాబు ఏంటంటే, యేసు యేసు ఏడ్చిన, యేసు కన్నీళ్ళు. దేవుడు ఏడుస్తాడా ఎక్కడైనా? బట్ దెన్ హియర్ we see that our God weeps along with us. మన దుఃఖంలో ఆయన పాలు పంచుకుంటాడు, మన బాధల్లో ఆయన పాలు పంచుకుంటాడు, మనతో కలిసి చేయి పట్టుకొని మన ఎత్తు పల్లాల్లో ఆయన మనం పడిపోకుండా ఉండటానికి మన చేయి పట్టుకుని నడిచే దేవుడు మన దేవుడు. కనుకనే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా నా కాపరి, నాకు గడాంధకారపులో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డుకర్ర, ఆయన సాన్నిధ్యం మనతో ఉంటుంది. కనుక వర్జిల్ గారు దేవుని పిలుపును అందుకుంటూ, మా సంఘానికి కూడా చాలా పర్సనల్ లాస్ అది. ఎంచేతంటే ఆయన చూసినప్పుడు మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది, చాలా హుందాగా ఉంటాడు ఆయన. ఆయన నవ్వు మేము మర్చిపోలేము, ఆయన ఆప్యాయత మేము మర్చిపోలేము. నాకన్నా పెద్దవాడు వయసులో, కానీ నన్ను ఎంతో గౌరవంగా, ఎంతో ఆప్యాయంగా చేయి పట్టుకుని దగ్గర కూర్చుని చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిస్ ప్రెజెన్స్. ఆ వెనక ఆ బెంచి చూస్తున్నప్పుడు ఆయనే నాకు
గుర్తు వస్తుంది. సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆ వినయం, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ గౌరవం వర్జిల్ గారిలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఐ లవ్ హిమ్, ఐ మిస్ హిమ్. I may miss him physically, but spiritually, I do not miss him. One day, I will see him. ఎందుకంటే అంటాడు యోబు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చునయు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేను చూచెదను. ఎవరు నేను చూచానని చెప్తే నమ్మే వ్యక్తిని కాదు. ఫర్ మై సెల్ఫ్ ఐ విల్ సీ మై లార్డ్ విత్ మై ఓన్ ఐస్ ఇన్ మై ఓన్ లైఫ్. దట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ టుడే. దట్ వీ విల్ సీ వర్జిల్ గారు one day when God comes back in rapture, when we are lifted up with him, we will see him, we will praise God along with him. ఈ మాటలతో మనల్ని మనం ఓదార్చుకుందాం. దేవుడే మనల్ని ఓదార్చును గాక. ఆమేన్. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట మన సంఘ సభ్యులు నిరీక్షణ గారు పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవెన ప్రభువ, నా గురి నీవెన ప్రభువ, నీ దరినే చేరెదను, నేను దరినే చేరెదను. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయో మోసమేగా, అంతయో మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన
ఘన సంపదలు గౌరవములు, ధన సంపదలు గౌరవములు, దహించిపోవు ఈ లోకములో, ధన సంపదలు గౌరవములు, దహించిపోవు లోకములో, పాపము నిండే జగములో, పాపము నిండే జగములు, శాపము చేకూర్చుకొని లోకము, శాపము చేకూర్చుకొని, పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను యేసు, నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను యేసు, నీ దరినే చేరెదను. ఆ దినము ప్రభుకు తిరిగితిని, నీ రక్తము చే మార్చబడితిని, ఆ దినము ప్రభుకు తిరిగితిని, నీ రక్తము చే మార్చబడితిని, క్షమాపణ పొందితివనగా, క్షమాపణ పొందితివనగా, మా ఆనందము నాలో, మా ఆనందము నాలో కలిగే. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను యేసు, నీ దరినే చేరెదను. థ్యాంక్ యూ నిరీక్షణ్ గారు. ఈ సమయంలో మన మధ్య మనతో పాటు వర్జుల్ గారి సన్నిహిత కుటుంబ సభ్యులు, వారి సోదరులు, వారి కుటుంబాలు, కుమారులు, వారి కుటుంబాలు, బంధుమిత్రులు ఉన్నారు. మరి వారి ద్వారా కొన్ని విషయాలు వర్జుల్ గారి గురించి మనం తెలుసుకుందాం. మొదటగా డేవిడ్ కృపాకర్ గారు, వర్జుల్ గారి సోదరులు, ఆ తర్వాత సోఫీ, ఆ తర్వాత మా సంఘంలో వారు దయచేసి వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోమని మీకు మనం చేస్తున్నాం.
విషయాల్లో అతన్ని పోలి మేము కూడా ఉండాలని ప్రయత్నించేవారు. ముఖ్యంగా మీరు ఏమనుకోకుండా చర్చలో ఈ మాట చెప్పడానికి, ఆయన ఒక రౌడీ, గుంటూరులో కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఒక రౌడీగా పెరిగాడు. అదేవిధంగా హై స్కూల్లో ఆయన్ని అనుసరించిన నేను కూడా ఒక రౌడీలాగానే పెరిగాను. ఆయన్ని అనుసరించి ఒకరోజు మేమిద్దరం రోడ్డు మీద, ఆయనేమో కాలేజ్ చదువుతూ హంబర్ సైకిల్ కొన్నాడు, నేనేమో మా నాన్న బొంబాయి నుంచి కొనుక్కొచ్చిన పిఎస్సి సైకిల్ వాడతాను. ఇద్దరం పక్క పక్కన చేరాము. ఎక్కడ మీ గుర్తు తెలియదేమో, తెలిసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. గురవ హై స్కూల్ దగ్గర మేమిద్దరం కలిసాం. అనయ్య పోటీ పడదామా అన్న. సరే రారా అన్న. చాలా మర్యాదగా మాట్లాడతాడు. సరే రారా అన్నాడు. నేను రెండు చేతులు గట్టిగా పట్టుకొని బర్రా 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 దొక్కుతుంటే ఆయన హంపర్ సైకిల్ ఒక చేతితో వాటిని పట్టుకొని హ్యాండిల్ నన్ను దాటి ఎప్పుడో వెళ్ళిపోయాను ఇంటికి. నేను ఇంటికి చేరేటప్పటికి ఆయన బట్టలు కూడా మార్చుకొని కూర్చోమంట. అట్లాంటి మేమిద్దరం పోటీలో కూరవాడు, ఏమి తగ్గేవాళ్ళం కాదు. అట్లా ఆయన ముందు నేను పెరిగాను. చాలా ధైర్యవంతుడు, చాలా ప్రేమ కలిగిన వాడు. ముఖ్యంగా ఆ దినాల్లో హై స్కూలు కాలేజీ మేమందరం ఒకచోటే, హై స్కూల్లో చదివేటప్పుడు మేమందరం ఒకచోట కూర్చొని మధ్యాహ్నం భోజనం టిఫిన్లు ఓపెన్ చేసుకొని చెట్టు వేరు మీద కూర్చొని భోజనం చేసుకొని వెళ్ళేవాడు. మా అన్నయ్య ఒక్కడే తల ఊపుతున్నాడు, ఎందుకంటే ఆయన ఒక్కడికే ఈ సంగతులు తెలుసు. చక్కగా భోజనం చేసుకొని మా పనులు మేము చేసుకొని ఎవరు ఆటలకు వాళ్ళు వెళ్ళిపోయేవాడు. ఒకరోజు చూశాను నేను, మా అన్నయ్య వెళ్ళి స్కూల్లో 100 మీటర్స్ డాష్లో ఫస్ట్ ఉన్న వాడిని పట్ట 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 కొట్టేశాడు. నేను పక్కనే ఉన్నా. మా అన్నయ్య కొడుతుంటే వాడు అటు ఇటు తట్టుకోలేక ఏం చేయలేక పక్కన నాపరాయి, మేము కూర్చొని భోజనం చేసుకుని మా టేబుల్ అనమాట, ఆ నాపరాయి ఎత్తి మా అన్నయ్య మీద వేయటానికి పోయాడు. ఆయన తప్పించుకున్నాడు. కారణం ఏంటంటే మా చిన్న అన్నయ్యని మీ హైదరాబాద్ వాస్తవ్యుడు స్టీవెన్ సుందర్రాజ్ కూర్చొని ఉన్నాడు నా పక్కనే. ఆయన ఏదో అన్నాడంట, తట్టుకోలేకపోయాడు. మా అన్నయ్య కొట్టేశాడు, బండి ఎత్తాడు, చంపడానికో ఏం చేసేందుకో ప్రయత్నించాడు, కానీ ఎవరేం చేయలేకపోయాడు. అక్కడ తెలియగలడు, మంచి ఫైటర్ కూడా. తల్లిదండ్రులను కూడా లోపరుచుకుంటూ మేయర్ గారిని కూడా కొట్టాడు మా అన్నయ్య. హై స్కూల్ తెలుసా మీకు ఈ సంగతి? గుంటూరు మేయర్గా చేసిన ఆయన్ని కూడా ఏసీ కాలేజీలో కొట్టాడు. అట్లా బాగానే సంతోషంగానే అన్నదమ్ముల్ని కలుపుకొని చక్కగా పెంచాడు. నా ఉద్దేశం ఆయన ప్రేమను పంచుకొని పుట్టిన కుమారులైతేనేమి, తమ్ముళ్ళ బిడ్డలైతేనేమి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములకు, ఈ నలుగురు అన్నదమ్ములకు పుట్టిన బిడ్డలందరూ
చెల్లెళ్ళు ఈ ప్రేమనే పంచుకొని జీవించాలని కోరుతూ ఉన్నాను. అయితే అసలైన మాట వస్తున్నాను. నేను పాస్టర్ గారిని, ప్రభు సేవలో ఉన్నవాడిని. గుంటూరులో 3 చర్చలు నడుస్తున్నాయి. అయితే నేను చెప్పాలనుకోలేదు ఏంటంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే, అయితే మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు తీర్పు తీర్చబడకుండానట్లు ఆయనే ఈ లోకంలో ఉన్నప్పుడే, ఆ మాట లేదు కానీ నేను కలుపుతున్నాను, ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు తీర్పు తీర్చును. గమనించండి, ఈ దినాల్లో నేను మా అన్నయ్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన వెంటిలేటర్స్లో ఉన్నాడని విని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నాది ఒక గొప్ప నిరీక్షణతో కూడిన జీవితంగా మార్చాడు. నా నిరీక్షణ ఎప్పుడైనా అందరికీ వర్తించింది. ఎప్పుడైనా ఎవరిని కూర్చైనా మనము తీర్పు తీర్చడానికి మనకు అధికారం ఇవ్వలేదు, సరిగదా? మనము 100కి 100 దేవుని వాక్యము సత్యమని, దేవుడు తను చెప్పిన వాక్యానికి బద్ధుడై ఉన్నాడని, ఆ వాక్యాన్ని తప్పక మన జీవితంలో నెరవేరుస్తాడని నిరీక్షణ గలవారంగా బ్రతకాల్సిందే. ఈ మాట నమ్మదగినది. 2 తిమోతి 2వ అధ్యాయం 11-12 వచనం చూస్తే ఈ మాట నమ్మదగినది. మనము ఆయనతో కూడా చనిపోయిన వారైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. మొట్టమొదటి మాట యోహాను సువార్త 14-19 మనం చూసినట్లయితే, నేను జీవించుతూ ఉన్నాను కనుక, అదేవిధంగా ప్రభు అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును అంటున్నాడు. ఓ ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పగలుగుతారేమో. అన్ని మాటలు ఆయన చెప్తే, నీవు నేను క్రైస్తవ పుట్టక పుట్టి క్రైస్తవ జీవితం జీవించి ఏమో కొన్నిసార్లు విశ్వాసహీనులు అయ్యామేమో, అనేక సార్లు ఓడిపోయామేమో. ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. దేవుడు ఓడిపోతాడా? మరి దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడా? కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, నా చిన్న కూతురు అమెరికాలో ఉంటుంది. మా అన్నయ్య అమెరికాకి మొన్న వెళ్ళినప్పుడు, నా చిన్న కూతురు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి దేవుడి సేవలో ఉంది. అక్కడ 300 మంది అమెరికన్స్కి సువార్త ప్రకటిస్తూ ఉంది. ఇది ఆ అమ్మాయి మా నాన్నని అడిగింది, మా అన్నయ్యని అడిగింది, కదా నాన్న నువ్వు మారు మనసు పొందావా అని అడిగింది. పెదనాన్ని ఆ విధంగా అడిగే ధైర్యము చిన్నోడు కూడా లేదు. నా కూతురు అడిగేసి అడిగితే ప్రశాంతంగా నవ్వుతా, అమ్మా దేవుని దగ్గర నాకు గుర్తొచ్చింది అన్నీ నేను ఊపేసుకున్నానమ్మా, క్లియర్ చేసుకున్నానమ్మా. నిజంగా చెప్పాలి అంటే నేను మరి ముందు వాళ్ళని మాట్లాడి అప్పుడు కాలంలో నిజమే. ఆయన రౌడీయే, నేను రౌడీని ఒకప్పుడు స్కూల్లో, కాలేజీలో. ఇప్పుడు ఆయన ఓడిపోడు. అపనమ్మకం తెచ్చుకోవద్దు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకున్నట్టు నాకు ఇష్టం లేదు. మృతులందరూ లేపబడబోతూ ఉన్నారు. పలుగని మాట, మృతులందరూ లేపబడిపోతున్నారు. కానీ యోహాను సువార్త 5:28-29 ఉంది, ఆయన స్వరము విని
వచ్చేటప్పటికి 1000 సంవత్సరాల మధ్యలో గడువు ఉంది. వాళ్ళు పెట్టి ఒకటని ఎప్పుడు అనుకోవద్దు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారు లేదును. ఆ మీదట సజీవులుగా నిల్చుండు మనము ఆయన ఎదుర్కొంటకు మేఘమండలం మీద మేఘముల మీద కొనిపోబడతాము కాగా సదాకాలం ఆయనతో కూడా మనము ఉండబోతూ ఉన్నాము. కానీ మృతుల పునరుద్ధానం గురించి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను చెప్పాలంటే టైం తీసుకోవాల్సి వస్తుంది, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పునరుద్ధానం గురించి పౌలు గారు తన హృదయం చించుకొని రాశాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం మొత్తం ఆరంభం నుంచి అంతం వరకు. అందులో 52వ వచనం చదివితే చదవండి. నా వదిన గారు ఉన్నారు, నా చిన్న వదిన గారు ఉన్నారు, చక్కగా చదువుతారు. 52:15 వచనం. ఇదిగో ఒక మర్మము తెలుపుచూ ఉన్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో రెప్పపాటున కడబోరం రోగు కానీ మనమందరము మార్పు పొందుతాము. ఘోరం రోగును అప్పుడు మృతులు సజీవులుగా లేపడుతురు, మనము మార్పు పొందుతాము. చూడండి, క్రైస్తవ జీవితంలో ఈ మార్పు తప్పదు. కానీ ఏ మార్పు పొంది ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా నిరీక్షణ లేని ఇతరుల వలె అనే మాటని మనం ఇంకొంచెం లోతుగా పరీక్షిస్తే ఏ నిరీక్షణ ఉంది నీకు నాకు? చెప్తారా? బొమ్మ చూస్తున్నాను కానీ ఆ బొమ్మ వెనుకున్న వ్యక్తి ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. వాక్యం ఏంటి? 2 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుతున్నాను. ఈ దేహము విడిచిన వెంటనే absent from the body, present with him. కాబట్టి చూడండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మరి నాకు ఎక్కువ టైం ఇచ్చినందుకు రాష్ట్రానికి వందనాలు తెలియజేస్తూ ఇంకొక మాట ఏంటంటే, చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది అందరూ తెలుసుకోవాలి. చనిపోయిన వెంటనే మనోనేత్రాలు తెరవబడతాయి. సంగతి మనోనేత్రాలు అంటే ఆత్మరూపులుగా మారిపోతాయి. మన కళ్ళు తెరవబడతాయి. లోకాసువార్త 16వ అధ్యాయం అంటే అక్కడ ధనవంతుడు చచ్చిపోయాడట. దాని తర్వాత లాజరు అనే దరిద్రుడు చచ్చిపోయాడట. ధనవంతుడు చనిపోయి ఎక్కడ కళ్ళు తెచ్చాడట? వెంటనే పాతాళములో యాతనము పడుచు కళ్ళు తెచ్చాడు. మరి లాజరు వెంటనే కళ్ళు తెచ్చాడట. చూస్తే దేవదూతలు మోసుకుపోతున్నారు. ప్రశ్న అడగనా? ఏమండి, ఈ విధముగా జ్ఞాపకార్థపు కూటాలకి అర్థం ఏంటో తెలుసా? నేను అడిగే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడనే గ్రహింపులోకి నీవు రావాలని. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వెక్కడ కళ్ళు తెరవబోతున్నావు? నీవు ఏ విధంగా కళ్ళు తెరవబోతూ ఉన్నావు? దేవదూతల్ని చూడబోతూ ఉన్నావా, లేకపోతే పాతాళానికి కొనుకోబడే దయ్యాలు మోసుకుపోతున్నావా? నేను తెలుసుకో. పునరుద్ధానపు అధ్యాయాన్ని చక్కగా ఇంటికెళ్ళి 2-3 సార్లు చదువు. ముఖ్యంగా జ్ఞాపకార్థపు కూటం చదివిన వెంటనే 2-3 సార్లు కాదు, రోజంతా మళ్ళీ చదువు. నీవు నేను ఎక్కడ ఉండబోతున్నా? మన భవిష్యత్ సంగతి ఏంటి? మా అన్నయ్య సంగతి, నా చిన్న కూతురు బంధువులు చెప్తే నేను
ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? మీరు కొంతమంది నమ్మరేమో, నేను చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే దేవుడు ఊడిపోడు. ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన తప్పక నెరవేర్చుకుంటాడు. ఎందుకు అన్ని రోజులు ఆయన ఆ విధంగా శ్రమలో ఉన్నాడు? శుద్ధి చేసే దేవుడు నమ్మకమైన వాడు. ఏంటండి ఎఫెసీ పత్రిక 5:25లో ఉన్నట్లుగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించడం. ఎందుకు? పరిశుద్ధపరచడానికి. ఎందుకు? మత్స మలినము డాగు ఏమి లేకుండా చేయడానికి. ఎందుకు ఆయన వెంటిలేటర్స్లో అన్ని దినాలు ఉన్నాడు? ఆయన కాలం సమీపముగా వచ్చే వరకు ఆయన శుద్ధి చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు ఇంకొక మాట చెప్పిస్తాను, కేవలం పరిశుద్ధపరచబడే వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. పరిశుద్ధపరచబడేది ఆయన ద్వారా మాత్రమే. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములన్నింటినీ క్షమించి, ఆ మాట అర్థమైందో తెలుసా? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచడం, పరిశుద్ధపరచడం అనే మాటకి ఆ మాట రాశాడు. ఆ పరిశుద్ధత లేకుండా అందరూ తెలుసు, ఎవరు దేవుణ్ణి చూడలేరు. కాబట్టి దేవుడు మన వెలిగిలో మా అన్నయ్య గురించి చెప్తూ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి ఆగాడు. చూడండి, మన సంగతి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మనం ఎక్కడ ఎవరికి ఏ విధంగా లెక్కప్ప చెప్పబోతున్నాం. చెప్పండి. ఒక్క చుక్క నీటి బొట్టు
థ్యాంక్ యూ సోఫియా గారు. ఫ్యామిలీ నుంచి చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ వారికి సన్మానం. సో టు స్టార్ట్ ఆఫ్ తాత గురించి చెప్పటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ. అంతగా అనిపించలేదు స్టార్టింగ్లో, కానీ ఇట్స్ అ హెవీ లాస్ బికాజ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎవ్రీ టైమ్ ఐ గో హోమ్, తాత ఈజ్ ఆల్వేస్ దేర్ అట్ హోమ్ అండ్ వీ గ్రూ అప్ విత్ హిమ్ ఆన్ అవర్ సైడ్. సో ఈ గత 2-3 రోజులు కూడా when we realized that he wasn't home, it was very hard to take. But of course we were cherishing some memories we had. I keep traveling a lot. Mundu college kosamu, ippudu kuda I study in Bangalore. Naaku oka alvatu, nenu intlo cheppanu, nenu vastunanu ani cheppanu. Ala sudden ga vachi surprise chestu unta. So ala chaala saarlu taata talupu teestaru. తీసిన వెంటనే అరే నువ్వు ఎప్పుడు వచ్చావురా, అదా ఆనందం. నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా వెనెవర్ ఐ వాజ్ వర్కింగ్, వెళ్ళొచ్చినప్పుడు తాత వాజ్ ఆల్వేస్ హోమ్ అండ్ దేర్ వర్ టైమ్స్ వెన్ హీ వుడ్ వెయిట్ ఫర్ లంచ్, కలిసి తిందాము. ఆకలి వేస్తున్నా కూడా అప్పుడప్పుడు డాడీ వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు ఇంకొంచెం టైం పట్టేది అన్నప్పుడు హీ వాజ్ ఆల్వేస్ సంబడి హూ వుడ్ వెయిట్. హీ వాజ్ ఆల్వేస్ సంబడి వాజ్ లైక్ కలిసి తిందాము. And there were so many movies we watched together. Some of these memories were so underrated until I realized lately. Taatto parts intlo cinemalu chuttam gaani, having those lunches, having those dinners together, just sitting together at the dining table and having conversations sometimes. చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు గురించి చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన కొన్ని స్టోరీస్ నుంచి అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. హిస్ ఫ్రెండ్స్, హిస్ కాలేజ్, బాబాయ్ వాళ్ళందరూ పుట్టాక ద హోల్ జాయింట్ ఫ్యామిలీ స్టోరీస్ హీ వుడ్ షేర్, థింగ్స్ లైక్ దట్. హీ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ వెరీ సింప్లిస్టిక్ వేస్ విచ్ ఐఎమ్ రియలైజింగ్ నౌ దట్ విల్ బీ వెరీ హార్డ్ టు move on from, because he was there in all our simplistic journeys. He was there always. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడొచ్చాక తాత ఎప్పుడు కూర్చొని ప్రాక్టీస్ ఎలా అయింది, we used to talk about cricket. ప్రతి మ్యాచ్ we used to sit and watch together at home. నేను డాడీ తాత ఇంట్లో కూర్చొని మ్యాచ్లు చూసుకుంటూ. So there were a lot of memories that we had over the years, and I'm extremely grateful for everything that we shared, for all that we could do together. And yeah, I will always cherish this. And I'm extremely glad for his role in our lives. Thank you. ఇంకా ఎవరైనా ఫ్యామిలీ నుంచి వాంటెడ్ టు షేర్? రెడీమర్ చర్చ్ నుంచి కిషోర్ గారు. దేవనామమునకు మహిమ కలుగునుగాక. వర్జిల్ విజయరావు గారు దాదాపు నేను 17.5 years నుంచి తెలుసు ఆయన నాకు. ఈ సంఘము స్థాపించింది 2007లో. స్థాపించిన 1-2 నెలల తర్వాత నేను ఇక్కడ రావటం జరిగింది. నా తర్వాత వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ వర్జిల్ విజయరావు గారిది. ఆ టోటల్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఆ రోజు రావటం జరిగింది. అప్పుడు
వచ్చిన వారిని అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పేవాళ్ళు. వర్జిల్ విజయరావు గారు గురించి ఆయన రౌడీ అన్నట్టు ఆయన సోదరుడు చెప్పారు, కానీ మేము గమనించింది ఆయనంత నెమ్మది వ్యక్తి ఈ సంఘంలో ఇంకెవరు లేరు. ఆ రోజు ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఆయన సతీమణి ఆనంద కుమార్ గారు అనుకుంటున్నా ఆమె పేరు, ఆమె మొత్తం సంఘ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె గురించి నేను విన్నది ఏంటి అని అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు గుంటూరు గురించి, గుంటూరులో ఉన్న వాళ్ళందరి గురించి నాకు పెద్దగా తెలియదు. ఎల్ఎంఏ స్కూల్లో ఆమె హెచ్ఎంగా చేశారు. చాలా స్ట్రిక్ట్ అని, చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు అని. అటువంటి ఆమె మన దగ్గర ఉంటే ఆ డిసిప్లిన్ సంఘంలో కూడా ఉండేదని ఆశించాం, కానీ మరి ఇక్కడికి వచ్చిన 1-2 నెలల్లోనే ఆమె దేవుని వద్దకు కొట్టుకోబడ్డారు. వెరీ లాస్ ఈ సంఘానికి. ఆమె జ్ఞాపకార్థంగా ఫస్ట్ ఎసెట్ ఈ చర్చ్కి వర్జిల్ విజయరావు గారు ఒక 50 చైర్స్, అప్పుడున్న స్ట్రెంత్ని బట్టి 50 చైర్స్ బహుకరించారు. ఆయన స్వయంగా ఇక్కడికి తీసుకొని వచ్చారు వాటిని. ఇక అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆయన చూసినా కూడా ఆయన చాలా క్వైట్గా ఉండేవాళ్ళు. రావటము, ఒక దగ్గర కూర్చోవటము, అయిపోయిన తర్వాత ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించి ఏమన్నా అడిగితే అడిగినంత వరకే ఆయన సమాధానం చెప్పటం, అంతకు మించి ఎక్కువగా మాట్లాడడం కానీ నేను ఎప్పుడు గమనించలేదు. కానీ పలకరించినప్పుడు చాలా ఆప్యాయతగా మాట్లాడేవాళ్ళు, ఎలా ఉన్నావు ఏంటి అని సంగతులు తెలుసుకునేవాళ్ళు. ఆయన లాస్ట్ అనుకుంటాం క్రిస్మస్కి ఇక్కడికి వచ్చి అందరితో కలిసి మరి ఫోటోలు కూడా దిగారు అందరితో. మరి దేవుడు తెలియజేస్తాడేమో మనకు తెలియకుండానే, అవి చివరి రోజులు, మన అందరితో ఒకసారి కలవాలి అని. అని చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ రోజు. అంతగా అందరితో మాట్లాడడం నేను ఎప్పుడు గమనించాలి ఆ రోజు. ఈ సంఘము సీనియర్ సిటిజన్స్ సంఘంగా చాలా పేరు పొందింది. అంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ బిగినింగ్లో ఉండేవాళ్ళు మరి ఒకరొకరుగా దేవుని యొద్దకు చేర్చబడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అంటే తల నెడిచిన వారు సంఘంలో ఉండటము ఏ సంఘానికైనా మరి అది చాలా ఆశీర్వాదకరము. ఈ విధంగా వర్జిల్ విజయరావు గారు మరి దేవుని సన్నిధికి చేరుకొనడము, ఈ లోకంలో లేని బాధలన్నీ విడిచి ఆయన అక్కడికి వెళ్ళడము ఆశీర్వాదకరముగా, కానీ అది సంఘానికి ఎంతో లోటు. వృద్ధులు వాళ్ళు యాక్టివ్గా ఉన్నా ఇన్యాక్టివ్గా ఉన్నా సంఘంలో ఉండడము అది చాలా ఆశీర్వాదకరము. వారి సూచనలు కానీ వారు మనల్ని గమనిస్తున్నారు అన్న భయం కానీ ఎప్పుడు కూడా చిన్నవాళ్ళకు ఉంటుంది. మరి తప్పదు, ప్రతి ఒక్కళ్ళము ఆ మరణం రుచి చూడవలసిందే. కానీ మన నిరీక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి మనందరం కూడా ఎప్పటికైనా ఒకసారి ఆయన సన్నిధిలో కలుసుకుంటాము అన్న ఆ నిరీక్షణతో మనం ఉంటున్నాము. కుటుంబ సభ్యులకి మరి దుఃఖము బాధ ఉంటుంది. వారందరికీ దేవుడు ఓదార్పును ఆదరణ కలుగజేయాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Any others wanted to share?
కిషోర్ గారు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది ఈ చైర్స్ కొన్ని వర్జిల్ గారు ఇచ్చారు. అదే కోవలో వారి కుమారుడు విక్రమ్ ఆయన వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి మా అమ్మగారి పుట్టినరోజు వస్తుంది, ఆ సందర్భంగా నేను ఒక వేరే పెద్ద టీవీ మానిటర్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. వారు చెప్పారు. దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ సో మచ్. సుశాంత్. అందరికీ వందనాలండి. నా పేరు సుశాంత్. నేను ఈ సంఘం నుంచే, కాకపోతే మాది చీరాల. మొదట్లో వర్జిల్ అంకుల్ నాకు అంత పరిచయం లేదు, కానీ విద్యక్క దగ్గర ఉన్నప్పుడు కానీ అంకుల్ విన్సెంట్ అంకుల్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక రకంగా చూసేవాళ్ళు, వీడెవడు పద్దాక మా ఇంటికి వస్తున్నాడు అట్లా అట్లా చూసేవాళ్ళు. కానీ నేను గమనించింది ఏంటంటే అప్పటికి నేను ఆయనకి అంత పరిచయం లేదు, ఎవరో ఒక అబ్బాయి చర్చ్ అబ్బాయి వస్తున్నాడు. కానీ కొంచెం పరిచయం పెరిగినాక, లేదా మాది చీరాల, మా ఫాదరు ఇలాగ ఆయనకి తెలిసినాక వెళ్ళినప్పుడల్లా నన్ను చీరాల విషయాలన్నీ అడిగి తెలుసుకునేవాడు అనమాట. జాయిగాడు మీకు తెలుసా అని ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాళ్ళు. వాడిట్లా వీడిట్లా అని చెప్పి మీ నాన్న అది ఇది అని చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు. అలాగే కిషోర్ అంకుల్ అన్నట్టు ఆయన గురించి, ఆయన వయసులో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నా సరే వయసు తగ్గే కొద్దీ మనిషి తగ్గుతారనే విషయాన్ని నేను చాలా గమనించాను. చర్చిలో కూడా అందరు చెప్పినట్టు చాలా మౌనంగా ఉంటారు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి మాట్లాడితే తప్ప ఆయన ఎవరితోనూ మాట్లాడరు. అంటే ఆయన స్వభావం అదో కాదో నాకు తెలియదులే, కానీ అట్లా మౌనంగా అక్కడ కూర్చునేవాళ్ళు. నేను కూడా వెళ్ళి ఎప్పుడైనా పలకరిస్తే జస్ట్ ఒక స్మైల్ ఇస్తారు, మనం అడిగిన దానికి సమాధానం చెప్తారు, కానీ ఆయన ఏం టాపిక్ అడగరు అనమాట. అలాగా ఆయన గురించి నేను చాలా సౌమ్యం అది తెలుసుకున్నాను. మరి ఆయన మామూలు వేరే వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నాకు తెలియదు, నాకు అంత వయసు అనుభవం లేదు కాబట్టి. అండ్ ఆయన చాలా డిసిప్లైన్ విషయంలో నాకు తెలిసినంత వరకు నేను క్లారాతో కానీ విద్యతో కానీ ఎప్పుడైనా చాటింగ్ చేసేటప్పుడు పొద్దున్నే ఏంటి ఎంత పొద్దున్నే లేచారంటే నాన్నకు కాఫీ ఇవ్వాలి, నాన్న లేచాడు అనేది విద్యక్క. సో అట్లా 6ంటికి లెగిస్తే ఫస్ట్ ఆయనకి బెడ్ కాఫీ, అట్లా ఆయనకి అట్లా బాగా అలవాటయ్యి మళ్ళీ 1 గంట అయితే నాన్నకు వంట చేయాలి ఇట్లా చెప్పేదనమాట. ఆయనకి టైంకి అన్నీ అట్లా అలవాటు పడ్డాడని నాకు అర్థమైంది. సో నాకు వీళ్ళ ద్వారానే వర్జిల్ గారు అంత పరిచయం చర్చిలో కూడా. సో నేను చెప్పాలనుకుంది అది ఆ విషయం అనమాట. మొదట్లో నేను మాట్లాడటం మొదలుపెట్టి నన్ను పరిచయం చేసుకొని నేను పలానా అంకుల్ అది ఇది అని చెప్తే ఆయన బాగా మాట్లాడతారు, కానీ ఆ విషయం నేను పంచుకోవాలని ఆశపడ్డాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ సుశాంత్. వర్జిల్ గారికి ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయని నాతో కుటుంబం పంచుకుంది. ఈ సందర్భంలో మరి క్లోజింగ్ హిమ్గా వారికి ఇష్టమైన 499వ కీర్తన రవికాంతిని మించినదవ అనే కీర్తన పాడుకున్న తర్వాత ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. టీవీ మానిటర్ మీద సంగీతం వస్తుంది, దయచేసి అందరం కలిసి పాడదాం. రవికాంతిని మించినదా ఒక దేశము
vote of thanks. Sean Vivian. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ పాస్టర్ గారు. ఈ తాత అడ్మిట్ అయిన వెంటనే డే 1 వచ్చారు. అండ్ ఎవర్ సిన్స్ దెన్ హీస్ బెన్ ఆఫరింగ్ హిస్ సపోర్ట్, హిస్ ప్రేయర్స్ త్రూ అవుట్. హాస్పిటల్ తర్వాత తాతను మళ్ళీ ఇంటికి తెచ్చినప్పుడు కూడా ఎంత దూరమైనా ఇన్ ద నైట్ హీ కేమ్ టు ప్రే ఫర్ అస్, ప్రే విత్ అస్. హీస్ బెన్ అ సపోర్ట్ త్రూ అవుట్. అండ్ ఐ ఆల్సో extend a huge heartfelt thanks to the entire church for praying for us, praying for the family and for Tata throughout. మీరందరూ డే 1 నుంచి ఎంతో సపోర్ట్ చూపించి ఎంతో ధైర్యం ఇచ్చారు. అండ్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ who have constantly been with us, constantly given us strength, who've given us the confidence and faith to keep fighting, keep giving our everything for Tata, for this family, for making sure that, we do everything we can. We are extremely grateful for all the support. Tata was loved by everybody, and we're grateful for that. He also loved everybody. We thank you for the role you've had in his life as well. And thank you all for coming here and sharing this moment with us. We are grateful. As a family, we will always be grateful for all that you've done for us and for Tata. Thank you so much, Andy. Kinda main hall lo we've also arranged for lunch. So please andaru tinesi vellalani korukuntunnanu. Thank you so much, Andy. థ్యాంక్ యూ షాన్. మనందరం లేచి నిలబడి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. దీవెన అయిన తర్వాత రాత్రి అయ్యేనన్న ఎడబాయికనే సంగీతం పాడుకొని భోజనానికి ప్రార్థన. లేవలేని వారు దయచేసి కూర్చోండి. Much as we are thankful to the entire church, Pastor Garu, friends and family, na koduku marchipayadu gani there is one member that I have to mention, though they are not present here. Our landlady Veronica auntie and her entire family. Second floor lo tana elder son Sujit untaru. Sujit and his family. Ground floor lo tana daughter Leena Mary and her family. And first floor lo మేము ఉంటాము. అంకుల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఆంటీ అయితే వచ్చి, స్వీటీ నువ్వు మీ ఇంట్లో అసలు వంట చెయ్యబాకు, నువ్వు ఏం టెన్షన్ తీసుకోబాకు, వంటలన్నీ నేను చూసుకుంటా, నువ్వు జస్ట్ తాతని చూసుకో, నీకు స్కూల్ పని ఏమైనా ఉంటే నీ స్కూల్ పని చూసుకో అని. We are so grateful to auntie and her children and their families for having stood by us throughout, even after uncle passed away. మాకు చాలా పెద్ద సహాయంగా అన్ని ఫ్రీజర్ బాక్స్ కానీ చాలా హెల్ప్ చేశారు. దట్ ఈస్ వన్ ఫ్యామిలీ దట్ ఈస్ స్టూడ్ బై అస్ అండ్ సపోర్టెడ్ అస్. అంకుల్ చనిపోయినప్పుడే కాదు, మున్ని చనిపోయినప్పుడు కూడా. a big thanks to అరవింద్ గారు ఆల్సో, బికాజ్ కాన్స్టెంట్లీ విన్సీతో టచ్లో ఉండి ఏం సహాయం కావాలన్నా, వెదర్ ఇట్ ఈస్ అరేంజింగ్ కాఫిన్ బాక్స్, ఇక్కడెళ్ళి అక్కడెళ్ళి అది ఐడెంటిఫై చేసి కావాల్సినట్టు అన్నీ చూసుకొని. దెర్ ఆర్ మెనీ హూ హ్యావ్ హెల్ప్డ్ us in many ways. These are two special people that I wanted to mention and thank them for everything that they did. God bless each one of you all. Andarki God bless you all for all the love and support extended. Thank you, Andy. ప్రార్థన చేసి, సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకే స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. మమ్మలను సృష్టించిన వాడు మా ప్రభా, నీకు వందనాలు.
నీ కొరకైన కుమారులుగా కుమార్తెలుగా మా తండ్రి నీ వాక్యాన్ని మా ప్రభువా మా జీవితాల్లో నిలుపుకొని మా ప్రభువా నీ కోసమైన విశ్వాసులుగా పరిచారకులుగా సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రభువా మేము సంతోషపడుతూ ఉన్నాం మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఏం చేతంటే మా ప్రభువా మరణం ఓడిపోయింది మాకు, నీకే స్తోత్రాలు. మరణ భయం మాకు లేదు మా తండ్రి, నీకే స్తోత్రాలు. మా తండ్రి మరణపు ముళ్ళు మా తండ్రి మీరు విరిచారు మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవ లెక్కల్లో మీరు మమ్మల్ని ఉంచారు మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభువా ఇదిగో నీ కుమారుడు మా తండ్రి వర్జులు గారి యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా వారి జీవితంలో మా తండ్రి మీరు తెచ్చిన మార్పు అంతటి వరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కడవరి క్షణాల్లో నీకు ఇష్టమైన బిడ్డగా నిన్ను ప్రేమించిన కుమారునిగా మా తండ్రి ఆ బిడ్డ రూపాంతరం చెంది నీ చేయిని అందుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని బట్టి మా తండ్రి నీ నామానికే మహిమ ఘనత తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి మానవులుగా మా తండ్రి మాకున్న ప్రేమలను బట్టి అభిమానాలను బట్టి ఆప్యాయతలను బట్టి మా తండ్రి వారి లేని లోటును గుర్తు చేసుకుంటూ మేము దుఃఖించిన మా ప్రభువా మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ కొరకై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా మీరు తిరిగి వస్తారు మా తండ్రి, మార్పు చెందిన జీవితాలతో ఉన్న మమ్మల్ని మా తండ్రి మీరు తీసుకుని వెళ్తారనే గొప్ప నిరీక్షణ మాలో పదిలిపరచమని నీ కొరకై ఎదురు చూచే బిడ్డలుగా మా తండ్రి మమ్మల్ని రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి వారి సోదరుల కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా తండ్రి వారిని నీ సువార్థికులుగా మా తండ్రి నీ కొరకైన పరిచారకులుగా మీరు మార్చినందుకే వారి ద్వారా అనేక ఆత్మలు మా తండ్రి నీ సువార్త భాగ్యాన్ని మా తండ్రి అనుభవించే కృపలో వారిని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. ఇకను ఆయుష్ను అధిక బలాన్ని దయచేసి మా తండ్రి నీ కొరకైన సాధనాలుగా మా తండ్రి వారిని బలంగా వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి కుమారుల కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మిగిలిన మిగురు కుమారుల విషయంలో మా తండ్రి మీరు చూపించిన అధిక ప్రేమ కొరకు నీకే స్తోత్రాలు. మా తండ్రి వారిలో మీరు నింపిన విశ్వాసం కొరకు నీ అందరి భయభక్తుల కొరకు నీ జీవవాక్యం అనే మా తండ్రి ఆహారాన్ని వారికి ఇచ్చి మా తండ్రి వారిని తృప్తిపరుస్తున్న నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను మా తండ్రి మీరు దర్శించండి, ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి, ప్రతి బిడ్డ ఆశ మా తండ్రి మీరు తీర్చమని మా తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సమయంలో మా తండ్రి తన యొక్క ఉద్యోగ బాధ్యత నిమిత్తం మా తండ్రి ప్రయాణమై వెళ్తున్న మా తండ్రి విన్సెంట్ మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రయాణకాల భద్రత బిడ్డకు క్షేమాన్ని దయచేయండి మా తండ్రి. చేస్తున్న పని అంతటినీ మీరు దీవిస్తున్నారు మా తండ్రి. క్రైస్తవ బిడ్డగా మా ప్రభువ ఆ సాక్ష్యం మా తండ్రి మీరు 10% స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువ ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసని పేరు పైన మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా తండ్రి ఇటువంటి మా ప్రభువ జ్ఞాపకార్థ కూటాలు మా తండ్రి మాకు పాఠాలుగా మా తండ్రి మేము మలుచుకునే ఆ కృపను మాకు దయచేయండి మా తండ్రి. మేము కూడా నీ కోసం మార్పు చెంది ఎదురు చూసే బిడ్డలుగా మా తండ్రి నీ ఆత్మాభిషేకం మాకు దయచేయమని ఆదరించి ఓదార్చి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామిపేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును, నీ చిత్తం పరలోకమందున వేర్చు, మా దినాహారం మాకు దయచేయి, మాలో పాపం చేసి మేము క్షమించిన ప్రకారం రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మరి ముఖ్యంగా గాయపడిన మనందరకు ఓదార్పు దయచేయను గాక. ఆమేన్. రాత్రి అయ్యేనా నెడబాయకు
థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్స్ బ్లెస్సింగ్స్. క్రింద మెయిన్ హాల్లో భోజన ఏర్పాట్లు చేశారు. దయచేసి ఆ ఫెలోషిప్ లంచ్లో పాల్గొని వెళ్ళమని మీకు మనవి చేసింది.